Hello, my little buddies and super parents. Welcome back to Story Time with Mama. I'm back with a funny story today. Hey kids, మీరు ఎప్పుడైనా గాలిని కొనుక్కున్నారా? ఏంటిది గాలిని ఎవరైనా అమ్ముతారా అని అనుకుంటున్నారా? ఎస్, ఇవాళ మనం చెప్పుకోబోయే స్టోరీలో ఒక అల్లరి కోతి గాలిని నిజంగానే అమ్మింది. అయితే స్టోరీ చివరిలో మనం నవ్వుకుంటూనే ఒక మంచి మారల్ని నేర్చుకుంటాం. ఒక అందమైన అడవి ఉందంట. అందులో చిట్టి అనే ఒక మంకీ ఉందంట. అది చాలా తెలివైందంట. కానీ దానికి ఏ పని చేయడం ఇష్టం ఉండేది కాదట. చాలా లేజీదంట. సో ఒకరోజు ఆ అడవిలో అన్ని పనులు చేస్తూ ఉన్నాయంట అన్ని జంతువులు. హనీ బీస్ ఏమో హనీ కలెక్ట్ చేస్తున్నాయంట, చీమలేమో వాటి ఫుడ్ కలెక్ట్ చేసుకొని దాచుకుంటున్నాయంట, ఉడతలేమో ఆ చెట్టు ఈ చెట్టు మీద ఉన్న సీడ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని దాచుకుంటున్నాయంట. కానీ మనం చిట్టి మంకీ మాత్రం చెట్టు పైన కొమ్మ మీద కూర్చొని కాలుక్కుంటూ కూర్చుంది. అది ఆలోచిస్తుందట, అసలు ఏ పని చేయకుండా డబ్బొస్తే ఎంత బాగుంటబ్బా అనేసి. అప్పుడే ఒక చల్లని గాలి వీచిందంట. అప్పుడు ఆకులన్నీ రాలిపోయాయట. అప్పుడే చిట్టి కళ్ళు మెరిశాయి. దానికి ఒక ఐడియా వచ్చిందంట. అరే, గాలి ఫ్రీగానే వస్తుంది, దీన్నే అమ్మేస్తే అయిపోదా అని అనుకుందంట. నెక్స్ట్ డే మన చిట్టి మంకి తనుండే చెట్టు కింద ఒక బోర్డు పెట్టిందంట, చిట్టి గాలి షాప్ అని. తాజా ఉదయపు గాలి, డీలక్స్ చల్లగాలి, స్పెషల్ తాజా గాలి అంటూ ప్రమోట్ చేస్తూ వచ్చిందంట. మొదట్లో అన్ని ఎనిమల్స్ దాన్ని చూసి నవ్వాయంట. కానీ ఒక ర్యాబిట్ మాత్రం చిట్టి మంకీ దగ్గరకు వచ్చి, నువ్వు గాలిని ఎలా అమ్ముతావు అని అడిగిందట. అప్పుడు మంకీ ఒక బాటిల్ తీసుకొని అందులో గాలి ఫిల్ చేసినట్టు యాక్ట్ చేసి దానికి మూత పెట్టి ఇచ్చేసిందంట. ఇదిగో నీ ప్రీమియం గాలి అంటూ ఇచ్చిందంట. ర్యాబిట్ ఆశ్చర్యపోయిందంట, వెంటనే కొనేసుకుందంట. కొద్ది రోజుల్లోనే చిట్టి మంకీ దగ్గర అన్ని ఎనిమల్స్ గాలిని కొనడం స్టార్ట్ చేసేసాయంట. లయన్ వచ్చేసి నాకు రాజా గాలి కావాలి అందంట. జిరాఫీ వచ్చేసి నా పొడవైన బెడకి చల్లటి గాలి కావాలి అందంట. ఏనుగు వచ్చేసి నాకు ఎక్సెల్ సైజ్ గాలి కావాలి అందంట. అడవి మొత్తం నవ్వులతో నిండిపోయింది. కానీ చిట్టి మాత్రం బాగా రిచ్ అయిపోయింది. ఒకసారి ఒక గుడ్ల ఊపకి ఎందుకో అనుమానం వచ్చింది. అప్పుడు అది ఎవరికి తెలియకుండా చీకట్లో చిట్టి అమ్మే బాటిల్ తీసుకొని అది ఓపెన్ చేసి చూసింది. అందులో ఏమీ లేదు, అందులో గాలి లేదు, అది ఖాళీ సీసా అని అర్థమైంది దానికి. ఒకరోజు అడవిలో చాలా పెద్ద తుఫాన్ వచ్చింది. చాలా బలంగా గాలి వీచింది. అన్ని చెట్లు పడిపోతున్నాయి. ఆ జంతువుల గూళ్ళన్నీ దెబ్బతింటున్నాయి. జంతువులన్నీ భయపడిపోతున్నాయి. అప్పుడు చింటి వెంటనే తన షాప్కి పరిగెత్తింది. తన దగ్గర వేల గాలి సీసాలు ఉన్నాయి కదా, ఆ గాలితోటి మీ అందరినీ కాపాడుతాను అని అనుకుంది. ఒక బాటిల్ తీసుకొని దాన్ని మూత ఓపెన్ చేసింది, ఏమీ జరగలేదు. ఇంకో బాటిల్ తీసుకొని మూత ఓపెన్ చేసింది, ఏమీ జరగలేదు. తన దగ్గర ఉన్న అన్ని బాటిల్స్ మూతలన్నీ ఓపెన్ చేసి చూసింది, కానీ ఏమీ జరగలేదు. ఎందుకంటే అవన్నీ ఖాళీ బాటిల్స్ మాత్రమే. అప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? చీమలు, ఉడతలు, హనీబీస్, ఎలిఫెంట్స్ అందరూ కలిసి పనిచేయడం స్టార్ట్ చేశాయి. ఫస్ట్ చెట్లు నిలబెట్టాయి, తర్వాత వాటి మీద ఉన్న గూళ్ళను బాగు చేశాయి, తర్వాత అన్ని చిన్న చిన్న ఎనిమల్స్ ని రక్షించాయి. కానీ చిట్టి మాత్రం అలా మౌనంగా ఉండిపోయింది. ఆ రోజు రాత్రి చిట్టి ఒంటరిగా కూర్చుంది. నేను చాలా డబ్బు సంపాదించాను, కానీ ఇవాళ అది ఎవరికీ ఉపయోగం లేకుండా పోయింది అని. గుడ్లగూబ వచ్చి, డబ్బు విలువైనదే, కానీ ఇతరులకు ఉపయోగపడే పని అంతకన్నా విలువైనది అని చెప్పింది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే చిట్టి వాళ్ళ చెట్టు దగ్గర గాలి షాప్ బోర్డ్ కనిపించలేదు. దాని ప్లేస్ లో హెల్ప్ సెంటర్ కనిపించింది. చిట్టి ఇప్పుడు చిన్న చిన్న ఎనిమల్స్ కి చెట్లు ఎక్కడం నేర్పిస్తుంది, చెట్ల మించి పడిపోయిన గూళ్ళని రిపేర్ చేసి మళ్ళీ చెట్టు మీద పెడుతుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఎనిమల్స్ కు హెల్ప్ చేస్తూ గడిపేస్తుంది చిట్టి మంకి. కొన్ని రోజుల తర్వాత అడవిలో అందరికన్నా హెల్ప్ఫుల్ ఎనిమల్ ఎవరు అనే ఓటింగ్ జరిగింది. అప్పుడు చిట్టిని గెలిచింది. అప్పుడు చిట్టి ఆశ్చర్యపోయింది. నేను ఇప్పుడు గాలి కూడా అమ్మట్లేదు కదా అని అంది. ర్యాబిట్ వచ్చి నవ్వి, అవును, అప్పుడు నువ్వు ఖాళీ సీసాలు అమ్మావు, కానీ ఇప్పుడు నిజమైన సహాయం చేస్తున్నావు అని అంది. పిల్లలు, ప్రపంచంలో కొన్నిసార్లు మెరిసే వస్తువులు చాలా విలువైనవిగా కనిపిస్తాయి, కానీ మనం సంపాదించిన డబ్బు ముఖ్యం కాదు. మన వల్ల ఎవరి ఫేస్ లో అయినా స్మైల్ కనిపిస్తే అదే అత్యంత విలువైనది. తెలివితేటలు ఉండడం గొప్ప విషయమే, కానీ ఆ తెలివితేటల్ని ఇతరుల మంచి కోసం ఉపయోగించడం ఇంకా గొప్ప విషయం. పిల్లలు, మీరు చిట్టి ప్లేస్ లో ఉంటే గాలి షాప్ పెట్టేవారా లేకపోతే హెల్త్ సెంటర్ పెట్టేవారా? కమెంట్ లో చెప్పండి. రేపు మీ ముందుకి మరొక బ్యూటిఫుల్ స్టోరీ తోటి వస్తాను. అయితే అది మిస్ అవ్వద్దంటే మీరు మన ఛానల్ స్టోరీ టైమ్ విత్ మమ్మాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.